హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ రోజు ఒక మంచి రెమెడీతో వచ్చేసానండి. ఆ రెమెడీ ఏంటంటే మన ఫేస్ ఎంత గ్లోయింగ్ గా ఉన్నా, కొంతమందికి నెక్ దగ్గర కానీ, అలాగే హ్యాండ్స్ కానీ, అలాగే లెగ్స్ కానీ ఎక్కడైనా మనకి బ్లాక్ గా ఉంటాయండి. ఫేస్ మాత్రం చాలా గ్లోగా ఉంటుంది. కానీ మనకి లెగ్స్ క్లీన్ కూడా చాలా ఇంపార్టెంటే కదండి. అవి కూడా చక్కగా నీట్ గా ఉంచుకోవాలి. మరి సంవత్సరాల తరబడి ఎంత పేరుకుపోయినా డర్టీ మొత్తం రిమూవ్ అవ్వట్లేదా? అయితే ఒక చిన్న టిప్ తో మీరు చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సంవత్సరాల నుండి పేరుకుపోయిన ఎటువంటి మురికైనా మన బాడీ మీద చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. ఎల్బో దగ్గర కానీ, అలాగే హ్యాండ్స్ కానీ, అలాగే లెగ్స్ కానీ, నెక్ కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మనం తప్పకుండా ఈ రెమెడీ అనేది ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు వస్తాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ వచ్చేసరికి నా లెగ్స్ అనేది మీరు గమనించినట్లయితే ఎలా ఉన్నాయి, రెమెడీ అనేది అప్లై చేసినాక ఎలా ఉంటాయో మీరు గమనించండి. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకున్నాను. ఏదైనా షాంపూ, మీరు రెగ్యులర్గా వాడే షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూ అనేది ఒక ప్యాకెట్ తీసేసుకున్నాను. దీంట్లో కొద్దిగా నేను వైట్ కోల్గేట్ పేస్ట్ అనేది తీసుకున్నాను. వైట్ ఏదైనా పర్వాలేదండి. అలాగే మన రెగ్యులర్గా వాడే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా అంటే ఏదో కాదండి, వంట సోడానే. వంట సోడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం చక్కగా క్రీమీ స్ట్రక్చర్ అల్లే వచ్చేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటే మంచి క్రీమీ స్ట్రక్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన లెగ్స్కి కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేద్దాము. నేనైతే లెగ్స్కి అప్లై చేసి చూపిస్తాను. లెగ్స్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని వాటర్తో తడుపుకుంటా ఈ రెమెడీ అనేది చక్కగా అప్లై చేసుకోవాలండి. లేయర్ బై లేయర్ వేయాలి. లేయర్ బై లేయర్ అంటే మళ్ళీ ఏదో అనుకున్నారు. ఫస్ట్ ఒక లెగ్కి అనేది అప్లై చేసేసి తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ కొంచెం డ్రై అయిపోతుంది కదా, దానిపైన సెకండ్ కోటింగ్ ఇవ్వడం అంట. అదే లేయర్ బై లేయర్ అండి. మీరు మరీ మురికి ఎక్కువగా ఉంటే 3 లేయర్స్ దాకా ఇవ్వచ్చు. నేనైతే 2 లేయర్స్ దాకా ఇస్తున్నాను. అలా 2 లెగ్స్కి కొంచెం వాటర్తో తడుపుకుంటా మన చేసిన రెమెడీ అనేది చక్కగా అప్లై చేసుకోవాలండి. సింపుల్ టిప్ అండి ఇది. మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పార్లర్కి వెళ్ళి అలాగే వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వాడాల్సిన లేదు. మన ఇంట్లో ఉండే చాలా ఈజీగా మనం లెగ్స్, హ్యాండ్స్, ఎల్బోస్ ఎక్కడైనా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదనమాట. ఇంట్లో ఉండే కాబట్టి ఖర్చు కూడా అవసరం లేదు. ఇలా లేయర్ బై లేయర్ అప్లై చేసేసుకున్నాక చక్కగా మరొకసారి వాటర్తో కొంచెం తడుపుకుంటా మనం స్క్రబ్బింగ్ లాగా చేసేసుకోవాలండి. డర్టీ ఎక్కడుందో కొంచెం అక్కడ చేసేసుకుంటే మనం చక్కగా వాటర్తో క్లీన్ వాటర్తో వాష్ చేసుకుంటే చూడండి నా లెగ్స్ అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోయినాయి అనమాట. మీరు తప్పకుండా చూసారు కదండి ఈ రెమెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. సంవత్సరాల నుండి పెరిగిపోయిన ఎంతటి మురికైనా వదులుతుందన్నమాట ఈ రెమెడీ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు వస్తాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.